నుంచి ఇప్పుడు వరకు ఎంతగానో కాచి భద్రపరుస్తున్న దేవాది దేవుడికి వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయ. సర్వాధికారి అయిన దేవా నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయ స్తోత్రములయ. దావీదు కుమారుడా, దేవుని కుమారుడా యేసయ్యా నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ స్తుతి స్తోత్రములయ స్తుతి స్తోత్రములయ. సర్వాధికారి అయిన దేవా నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రములయ. సర్వశక్తి సంపన్నుడా ప్రభా తండ్రి, గత కాలం అంతా ఎంతకన్నా కాచి నీ రేఖల చోటు నేను భద్రపరిచిన విధానం బట్టి దేవ స్తోత్రములయ. అయా ప్రభా ఆచరణ పెట్టలు దీవించి ఆస్వాదించిన ప్రభా, అయా శక్తిని దయచే, బలం దయచే, ఆరోగ్యం దయచే, లేడు వైపు పోగేందుకు మార్గం దయచే. పచ్చని దురాత్మ శక్తులను యేసు నామంలో కాల్చిన ప్రభా, నజరేతు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరిచి తమ తమ బైబిల్ని వచనాన్ని ధ్యానిద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యన నివసించిన, ఆమేన్. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె మరణము, ఆయన మహిమను కనుగొంటివి, ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ ప్రేమగల నా తండ్రి, గత కాలం అంతా పోయిన సంవత్సరం క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు కూడా ప్రభా తండ్రి ఎంతగానో కాపుదలు ఇచ్చి, అయా రక్షణ ఇచ్చి, యొక్క ప్రభా తండ్రి ఈ యొక్క మార్గములు మమ్మల్ని నడిపిస్తున్న వినాదను బట్టి దేవ స్తోత్రములయ్యా. మా కొరకు ప్రభా తండ్రి సర్వము ప్రభా తండ్రి కోల్పోయి మీరు అయా మా కోసము ఆ పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చే దేవా అందరూ బట్టి దేవ స్తోత్రములయ్యా. ఈ రోజున మేము ప్రభా తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి క్రిస్మస్ నూతన సంవత్సరాలు నీ దీవెన దయచిన ప్రభా, నీ ఆశీర్వాదాలు దయచిన ప్రభా, అయ్యే శక్తిని బలం దయచేయి, పనిపాట్లు కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. అయ్యే వాక్య వచనంలో వెలిచుండగా అయ్యా ప్రభా తండ్రి శక్తివంతమైన ప్రభా తండ్రి వాక్యాన్ని దయచేయ ప్రభా. ప్రతి ఒక్క హృదయాలు తెరబొట్టుకు మార్గం దయచే, వినగల చెవులు దయచే, గ్రహించగల హృదయాన్ని దయచే, నీ వాక్యం యొక్క మర్మాలు మేము ఎరుగుబట్టుకు మార్గం దయచే. అయ్యే వాక్యను మాకు దయచేసి పాటల వాయిద్యాలతోడు కూడా దేవ స్తోత్రములయా. నీకు వాక్య పరిచయంలో వెలుచుండగా నీ దాసుడినైన గొప్ప తండ్రి, ఎందుకు పనికిరాని అల్పుడినైనా నన్ను నీ నోటి బోర కింద వాడుకొని నీకే మహిమ ఘనత ప్రభావములు సమస్తము చెల్లునుగాక. మీరు అధ్యక్షత వహించి ముందుకు నడిపించిన ప్రభు కార్యక్రమం అంతా కూడా ప్రభు అయిన ప్రశస్తమైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు జన్మించడానికి గల కారణం, దేవుడు జన్మించడానికి గల కారణం యేసుక్రీస్తు వారు ఈరోజు పుట్టారు అంటున్నారు. ఏమండి మీకు తెలుసా? చూసారా? యేసు ప్రభు వారు క్రిస్మస్ని ఎందుకు జరుపుకోవాలంటారు కొంతమంది. ఏమండి క్రిస్మస్ని ఎందుకు జరుపుకోవాలి? యేసుక్రీస్తు వారు ఈరోజే పుట్టారా? బైబిల్లో ఎక్కడుంది తీసి చూపించు. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఏముందండి? 2వ అధ్యాయము క్షమించండి 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టిగడలతో చుట్టపడి ఒక తొట్టులో పడుకుని ఉండటం మీరు చూచిద్దరు, ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పుట్టాడని అందకండి, తొట్టులో పడుకున్నాడని అందకండి. అగోచరుడు ఆయన ఎవరండి? ఎవరు? అగోచరుడు అంటే అంతక మునుపు పాత నిబంధనలో దేవుడు చూచిన వారు ఎవరైనా ఉన్నారండి? ప్రవక్తలు తప్పనించి, సేవకులు తప్పనించి వారు కూడా ముఖాముఖి చూడలేకపోయారు. దేవుణ్ణి మోసే చూశాడా? తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వెనక మాత్రమే కొంచెమే చూడగలిగాడు. అవునా? ఇజ్రాయేల్ అందరూ కూడా ఉన్నారండి. దేవుడు ఆ కొండ మీదకి ఆయన కాలే మోపడానికి వచ్చినప్పుడు అది తట్టుకోలేక, వారు పరిశుద్ధత తట్టుకోలేక, చూడలేక, ఆ పవర్ని చూడలేక వారు తట్టుకోలేకపోయారు. అవునా?
చూడగలిగారా? చూడలేదు. కానీ ఆయన ఇచ్చిన ఆహారాన్ని, ఆయన ఇచ్చిన మంచినీళ్ళని, ఆయన ఇచ్చిన మాంసాన్ని, ఆయన ఇచ్చిన మన్నాని అన్నింటినీ తిన్నారు, తాగారు. వారి మధ్యలో నడుస్తున్నాడు కానీ, దేవుడు నివసిస్తున్నాడు కానీ దేవుణ్ణి చూడలేదు వాళ్ళు. మోసే చేతి కర్ర, అవునా? మోసే చేతి కర్ర, అహరోను ఏమండి, ఆ కర్ర చిగురించే కర్ర తప్పు నుంచి ఇంకేం లేదుగా. నిబంధన మందసము. దేవుడిని ఎవరైనా చూసారా? చూశారంటే ఎవరు లేరు. మాట్లాడటమే దేవుడి యొక్క వాక్యే ఆ రోజుల్లో, అవునా? ఆది యందు ఏముంది? వాక్యం ఉండిను. భూమి అంతా శూన్యముగా ఉంది, నిరాకారముగా ఉంది. ఆత్మ జలములపై పడి అల్లాడుచున్నది. అప్పుడు దేవుడు చీకటిని వెలుగును వేరు చేశాడు. వెలుగు చూసి మంచిదని వెలుగు కలుగుగాక అన్నాడు దేవుడు. ఆ నీటిని కూడా సపరేట్ చేశాడు దేవుడు. ఈ భూమి మీద ఏం కావాలో సమస్తం ఏర్పరిచాడు దేవుడు తన మాట చేత. ఈ భూమి మీద తమ తమ జాతుల ప్రకారం వృక్షాలు, ఫలమిచ్చే చెట్లు, ఫలమిని అన్నిటి కూడా మొలవమన్నాడు దేవుడు. ఆ ప్రకారం అవి మొలిసినాయి. చంద్రుడు నక్షత్రములు కూడా దేవుడు సపరేట్ చేశాడు. సూర్యుడిని, చంద్రుడిని కూడా సపరేట్ చేశాడు దేవుడు తన మాట చొప్పున. కానీ ఒక నరుణ్ణి మాత్రమే ఎంతో శ్రద్ధగాను, నా పోలికతో, నా స్వభావము కలిగి, నా యొక్క శరీరము కలిగి అతన్ని నిర్మిస్తే అతను ఏం చేస్తాడు అని దేవుడు నిర్మించాడు. దేవుడు నిర్మించాడు తన స్వహస్తాలతో. ఎంతో మాట చేత సృష్టిని సృష్టించిన దేవుడు మానవుణ్ణి చేయడానికి ఎందుకని తన చేతులు ఉపయోగించాడు? ప్రేమ. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాడు గనకే ఐ లవ్ యూ అని దేవుడు చెప్పడానికి క్రియల ద్వారా దిగి వచ్చిన రోజు ఈరోజు. ఏ రోజండి? ఐ లవ్ యూ. తన ప్రేమను అక్కడి నుంచి చూపించడం కాదు, అక్కడి నుంచి మన్నాను కురిపించడం కాదు, అక్కడి నుంచి ఎర్ర సముద్రం పాయలుగా చేర్చడం కాదు, అక్కడి నుంచి ఎవరిని దీనుణ్ణి, దరిద్రుణ్ణి మహారాజుగా చేయడం కాదు. నేనే దిగి వస్తున్నా నీకు నాకు మధ్య దూరాన్ని చెరిపివేయడానికి, నీకు నాకు మధ్యన ఉన్న అసమాధానం కొట్టివేయడానికి, నీకు నాకు మధ్య ఉన్న ఆ పాపము అనే ఒక అడ్డుగోడ, అది ఏదైతే పెరిగిపోతుంది, ఇంకా దూరము పెరిగిపోతుంది, దాన్ని పడగొట్టడానికి వచ్చిన రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్రలో ఉంది. ఆషామాషిగా కాదు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక చరిత్రలో ఉంది. గతంలో మనం చదువుకున్నాం, మనం ధ్యానించుకున్నాం. కన్య మరి ఎంత బాధపడ్డదని, బెత్లెహేంలో ఎందుకు పుట్టాలని, యేసు ప్రభు వారికి యేసు ప్రభు అని ఎందుకు పేరు పెట్టారు, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టకుండా అని రకరకాలుగా మనము ధ్యానం చేసుకున్నాం, అవునా? మరి యేసు ప్రభు వారు దిగి రావడానికి, పుట్టాడనడానికి ఏంటండి ఆధారాలు? అందుకే లోకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం, ఆ దినముల్లో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయబడినని కేసరు యోగస్తు వలన ఆజ్ఞ ఇచ్చును. కురోనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య ఏంటిదండి? ప్రజాసంఖ్య రాయబడింది. కైసరను ఆగస్ట్, అవునా? ఆయన పేరు అగస్టీన్. చరిత్ర మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు ఏలాడు, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఉన్నాడు. ఆయన ప్రజాసంఖ్యలో ఆయన ఏలుబాటులో మొదటి ప్రజాసంఖ్య అంట. దాన్ని మనం చూసుకున్నట్టయితే, చరిత్రను చూసుకున్నట్టయితే, గూగుల్లో చూసుకున్నట్టయితే మొత్తం కనిపించింది. అయినా దేవుడు అన్నాడు, చూసి నమ్ముడు కంటే చూడరి కొంట నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. థ్యాంక్ యూ. ఏదో రోజు పుట్టాడండి దేవుడు అని అనుకుంటే సరిపోద్దా? ఈరోజే పుట్టాడా? చేయడానికి కారణం ఏంటి? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించడము. ఇంటికి రంగేయడం కాదు, ఏమండి? కర్రకి స్టార్ పెట్టడం కాదు, లైటింగ్ పెట్టడం కాదు, పూలదండ వేయడం కాదు, పశువులు పాకేయడం కాదు,
మా ఇంటిలో రక్షకుడు జన్మించాడు మేము చూపిస్తున్నాం. యేసు ప్రభువారు జన్మించాడని మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువారు ఇక్కడ తారై ఆ జ్ఞానులకు దారి చూపించాడని ఆ స్టార్ పెడుతున్నాము. అవునా? అదంతా ఏంటండి? రుజువుల కోసం. అదంతా ఎందుకండి? దేవుడు పుట్టాడు, జన్మించాడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అవునా? ఆయన కనిపించాడా? కనపడలా. మరి పాత నిబంధనలో ఎంత బాగా భక్తి శ్రద్ధలతో చేసిన. అందుకనే ఆయన ఏమన్నాడు? నువ్వు చూడకుండా ఉండలేకుంటే నేను దిగి వచ్చేసానే నీ కోసం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించిన రోజుది, మన మధ్యలోకి వచ్చిన రోజుది. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుందంట. రూపధారి అయి వచ్చిన రోజు ఇది. అగోచరుడు అంటే కంటికి కనపడలా. అప్పటి వరకు ఎవరు చూడలా, చూసి తట్టుకోలా, చూడలేకపోయారు. అటువంటి దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం నేను పుట్టాను అనడానికి వచ్చాడు. ఎలాగా? శరీర రూపధారి అయి సామాన్యుడిగా, ఏ అధికారము లేకుండా, ఏ పవర్ లేకుండా, ఏ శక్తి లేకుండా, ఏ మాయ లేకుండా, ఏ మర్మం లేకుండా సామాన్యుడిగా జన్మించాడు దేవుడు. మన మధ్యలో సామాన్యుడిగా వచ్చాడు. మరి పూర్వకాలం మన రాజుల చరిత్ర చూసుకున్నప్పుడు రాజ్యంలో పరిపాలన సరిగ్గా జరుగుతుందా లేదా అనడానికి తెలుసుకోవడానికి వారు ఏం చేసేవారండి? మాయా వేషంలో వెళ్ళేవారు. సరిగ్గా అమ్ముతున్నారా సామాన్లు? సరిగ్గా ప్రజలకు న్యాయం జరుగుతుందా? పన్ను ఎక్కువ కట్టించుకున్నా, తక్కువ కట్టించుకున్నావా? రాజుగారిని తిట్టుకుంటున్నారా, పొగుడుతున్నారా అని తెలుసుకోవడానికి ఏం చేసేవారు? మారు వేషంలో వెళ్ళేవారు. ఎలాగండి? మారు వేషంలో వెళ్ళి ఏం చేసేవారు? రాజుగారిని మంచి చేశారని కొంతమంది పొగిడితే వినేవారు, చెడు చేశారని అంటే కొంతమంది వినేవారు. వీటన్నిటిని కూడా తెలుసుకొని తన రాజ్య పాలనలో ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నాయి వాటిని సరి చేసుకోవడానికి ఏం చేశారండి? రాజుగారు తెలుసుకోవడానికి వెళ్ళేవారు. అలాగే మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రారాజు పుట్టాడు. ఎందుకని? తప్పులు తెలుసుకోవడానికా? నీకు నాకు మధ్యన దూరం చెరిపివేయడానికి, దేవుడితో సమాధాన పరచడానికి. పాపములో మనము ఉండిపోయాం, ఆ పాపానికి ఇంకా చేస్తున్నాం. ఆ పాపానికి ఏం కట్టాలి? మనం వెల కట్టాలి. పాపానికి జీతం మరణం. అంటే ఆ ధర్మశాస్త్రం ఎక్కడైతే రాయబడిందో, ఎవరి చేత రాయబడిందో అతని రక్తము చిందించబడితేనే దాన్ని తిరగ రాయగలరు మరణాన్ని. ఈ ప్రపంచంలో ఏది సంపాదించినా, ఎంత ఇదిగా ఉన్నా మరణాన్ని జయించిన వారు ఎవరు లేరండి. 100కి 200%. ఒక వననేల యేసు క్రీస్తు వారే చనిపోయి 3 దినముల తర్వాత తిరిగి లేచిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు, ప్రభువులకు ప్రభు, అన్ని నామముల కన్నా పైనామము, రాజాది రాజు. అందుకే జగమంతా, ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారు. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు జన్మించాడు నీ కోసం, నా కోసం, రక్షణ తెచ్చాడు. జన్మించడం వల్ల ఉపయోగం ఏంటి? రక్షణ తెచ్చాడు. మన జీవితానికి గ్యారంటీ లేదు, మన ఆత్మకి గ్యారంటీ లేదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు. ఆత్మకి గ్యారంటీని తీసుకొచ్చాడు, ఆత్మకి ముద్రను తీసుకొచ్చాడు. తన ఆత్మ చేత, తన రక్తము చేత ముద్రించాడు నిన్ను నన్ను. సంచి కరువుగా ఉంటున్నాడు, పాపము చేసిన దానికి వెల కట్టేశాడు ఆయన. అందుకోసం వచ్చాడు ఆయన. శరీర రూపధారి అయి అగోచరుడు అంటే ఆయన చూసి తట్టుకోలేరు. ఆ వాక్యము శరీర రూపం దాల్చుకొని తండ్రితో సమాధాన పరచడానికి, మన పాపాల నిమిత్తము డబ్బులు కట్టడానికి, అలాగే మన మధ్యన ఉన్న దూరాన్ని చెరిపివేయడానికి దేవుడు దిగి వచ్చిన రోజు. దేవుడు దిగి వచ్చిన రోజు. నలిగిన వారికి జీవితం ఇవ్వడానికి వచ్చిన రోజు ఇది. ఎందుకు సంబరం జరపాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు ఆర్భాటముతో దేవుణ్ణి ఉత్సహించాలి? ఆయన చేసిన మేళ్ళు. ఆయన ఏం చేశాడండి? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు?
సంతోషించడానికి? ఆయన జన్మించడం వలన ఆనందం వస్తుంది. నిజంగా క్రిస్మస్ అనగానే, ఆ లైటింగ్ చూడంగానే, ఆ యొక్క చలికాలం రాగానే, ఆ పాటలు వినంగానే మనసుకి ఏదో తెలియని ఆనందం, పులకింత, ఉత్సాహం, సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలగ చేస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. మన జీవితంలో శాంతిని, సమాధానం ఇస్తున్నాడు దేవుడు. నలిగిన వారికి, దరిద్రులు ఎవరైనా ఆదరిస్తారండి? ఆదరించరు. చీట్టు అని ఉమ్ము వేసిన వారిని దేవుడు నిలబెడతానంటున్నాడు. యోసేపు అన్ని దేశంలో అమ్మబడ్డాడు, బానిసగా ఉన్నాడు, అక్కడ బానిసత్వం చేస్తున్నాడు. అటువంటి వాడిని మహారాజుగా నిలబెట్టిన వాడు ఎవరండి? యేసయ్య. ఆమేన్. థ్యాంక్ యూ. నిన్ను నన్ను కూడా నేను నిలబెట్టగలనని భూమికి దిగి వచ్చాడు ఆయన తెలియజేయడానికి. తన రాజ్యంలో మనల్ని వారసులుగా చేసుకోవడానికి దిగి వచ్చాడు ఆయన. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటండి? నిత్య జీవాన్ని ఇస్తడానికి, నలిగిన వారిని బాగు చేయడానికి, విరిగి నలిగిన మనసులను అతికించడానికి, విషాదంతో నిండిన జీవితాన్ని సంతోషంతో నింపడానికి వచ్చాడు ఆయన. అందుకని సంతోషం చేయాలి. మనం సంతోషంతో, ఆర్భాటంతో ఆయన ఆరాధించాలి. సంతోషంతో, సంబరంతో ఆయన ఏం చేయాలండి? ఆరాధించాలి యేసయ్యను. క్రిస్మస్ అంటే ఏదో కాదండి. మన ప్రభువుని ఏం చేశారు అక్కడ? లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. సమాధానం తెచ్చాడండి యేసయ్య. ఏం తెచ్చాడు? సమాధానం. ఆయనకి ఇష్టలకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ క్రిస్మస్ ఆర్భాటం దేనికండి? సమాధానముతో, సంతోషముతో, నిత్య జీవముతో, విరిగి నలిగిన వారిని బాగు చేయడానికి. ఈ యొక్క ఆనందం దేనికండి? కుంగిన వారికి ఆనందం దేనికండి? దేవుడితో సమాధానం పరచడానికి వచ్చినందుకండి. ఆనందం దేనికండి? సాతానుపై విజయము. కంటికి కనపడు, చెవులకి వినపడడు, వస్తాడు, బౌ అంటాడు. సంతోషంగా ఉన్నాం అనుకోండి, యారా అయిపోయిందా నీ పని, నవ్వుతున్నావా అని వస్తాడు. ఏం చేస్తాడండి? వస్తాడు. సాతానుగాడు ఎలా అంటాడు అనుకుంటున్నారు? సాతానుగాడికి కొడుకులు ఉన్నారంట. ఎవరన్నాడు? ఒకడంట పేదనికి వెళ్ళడంట. పెద్ద కొడుకు పేదనికి వెళ్ళడంట. రెండోవాడు వెళ్ళినవాడిని పడుకోబెడతాడంట. వెళ్ళినవాడు పడుకోబెడతాడంట. మూడోవాడు వెళ్ళినా సరే ఉపయోగం ఉండదు, వాడి పని ఆడిదే. నాలుగో వాడు ఏంటి? వింటాడు కానీ కాసేపు పశ్చాత్తాప పడతాడు కానీ తర్వాత మామూలే. చూసారా? సాతానుగాడి కొడుకులు ఎంతమంది అండి? 4. ఎంతమంది? 4. రాడు వీడు ఎక్కడికి? ప్రార్థనకి. ప్రార్థన అంటే ఏంటి వచ్చేది? నేను ప్రార్థన అంటా నువ్వు, అది తెలీదా? ప్రార్థన నేను ఇంట్లోనే చేసుకుంటా అంటే ఏంటాడు? వచ్చేసాడు, కంటికి కనపట్ల యుద్ధం చేస్తున్నాడు. మీతోనే, నీతోనే, నాతోనే ప్రభు నిన్ను రమ్మంటున్నాడు. రాయ్యా, మందిరానికి వస్తే దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగాక. ఏముందండి? సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ, ఘనత. ఎక్కడండి? సర్వోన్నతమైన స్థలం. ఎక్కడుంది సర్వోన్నతమైన స్థలం? ఆయన మందిరం. సియోనులో నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మరి అక్కడికి వెళ్ళిపోతే ఎలాగ ఆశీర్వదిస్తాడు? నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో ఆరోగ్యం లేదు, నా జీవితంలో ఐశ్వర్యం లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది? సర్వోన్నత స్థలముల్లో నువ్వు వెళ్ళి ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. అప్పుడేమైంది? సమాధానం కలుగునుగాక, శుభము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్ అని చెప్పరేంటండి? శుభము కలుగునుగాక. అక్కడ అందరూ ఏం చేశారు? పరలోక దూత సైన్య సమూహం వచ్చింది.
అయితే వీడేం చేస్తాడు? రెండోవాడు చక్కగా ప్రార్థనలో కూర్చుంటాడు, నెమ్మదిగా వస్తాడు, రాలేక వచ్చి కూర్చొని బైబిల్ పట్టుకుంటాడు. కానీ పాస్టర్ గారు వాక్యం ఎత్తంగానే గురి తీస్తాడు. వీడు ఏం చేస్తాడండి? గురి తీసేస్తాడు. ఎందుకంటే వింటే బాగుపడిపోతాడేమో. ఏం చేస్తాడండి? వింటే బాగుపడిపోతాడు వీడు. అందుకే నేను చేయాలి? శుభ్రంగా రే అది జోలపాట్లాగా ఉందిరా, నువ్వు పడుకో, జో లాలి 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 అంటామంటాడు వీడు. వీడు కనపడుతున్నాడు, వీడు కనపడ్డ. మూడోవాడు ఏంటి? సక ఇన్నట్టే ఉంటాడు, నమ్మకంగా వింటాడు కానీ బుర్రకెక్కించుకోడు. ఏమైతే దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. ఎలాగా? తిండి మీద ధ్యాస, ఫోన్ మీద ధ్యాస, ఏమండి పని మీద ధ్యాస, లేదు చుట్టుపక్కల ఏం జరుగుతుందనే ధ్యాస. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని వీడు విన్నెవడు, చూడనెవడు, మాట్లాడినవాడు. ఇన్న నమ్మకంగా ఏం చేస్తాడు? అయ్యా పాస్టర్ గారు గంట నుంచి పట్టుకున్నాడు, వదిలేస్తే శుభ్రంగా చికెన్ బిర్యానీ వండుకున్నాగా ఓ లొట్టలేసేద్దాం కాసేపట్లో అని అనుకుంటారు. అవునా? ఇక్కడ వింటనే ఉంటాడు సిన్సియర్గా, కానీ మనసంతా చికెన్ బిర్యానీ మీద ఉంటుంది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, అయ్యా తొందరగా వదిలేస్తే మట్టుకి నా కోసం ఈరోజు బిర్యానీ తెచ్చాడు, నేను తినేసొత్తా. నా కోసం బిర్యానీ తెచ్చాడు ఈరోజు. సమాధానాన్ని కాదు, బిర్యానీ తెచ్చాడు, తినేవాళ్ళు ఈరోజు. ఆ వాక్యము వింటాడు కానీ వ్యర్థమైపోతుంది ఆ వాక్యం. ఎందుకంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది? వెంటి ఫోన్ నొక్కుతావేంటి వాక్యం వినకుండా? అబ్బాయి నువ్వేం చేస్తున్నావు? చాక్లెట్ తింటున్నావేంటి? నా పెట్టవా అని పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, నువ్వేంటి చాక్లెట్ తింటావేంటి? నువ్వేంటి ఫోన్ నొక్కుతావేంటి? వీటి మీద అయిపోతే ఇక వాక్యం అయిపోతే వెళ్ళిపోద్ది. ఉపయోగం ఉంటుందా? ఉండదు. అసలైన వ్యక్తి హృదయం ఎలాగుంటుందంటే వింటాడు సైలెంట్గా, విని ఆ ఒప్పుకోలు ప్రార్థనలో ఒప్పుకుంటాడు ఏం చెప్పారా అని. ఒక్కొక్క అంశం, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క మెయిన్గా నేను చెప్పే కొన్ని విషయాలు ఉంటాయి. సమాధానం అని, సాతానుపై విజయం అని. ఏమండి? అలాగే దేవుడు నలిగిన వారిని, కుంగిన వారిని, గుడ్డి వారిని, ఏమండి జీవితము నాశనం అయిపోయిన వారిని కూడా తిరిగి కడతానన్న వారిని, అలాగ 6 పాయింట్లు చెప్పిన ఆ పాయింట్లు తీసుకొని ప్రభువా నా జీవితాన్ని బాగు చేయి, గుడ్డివాడిని, కుంటివాడిని, నలిగిన వాడిని అని చెప్పి హృదయంలో బాధపడుతూ ప్రత్యాతాపడుతూ ప్రార్థన చేసిన వాడి యొక్క ప్రార్థన ఫలించిందండి. ఏదో విన్నామా కూర్చున్నామా అంటే ఉపయోగం ఉండదు. బైబిల్ వాక్యం అనేది క్రియ చేయాలి. వాక్యం అనేది క్రియ చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది. దేవుడు అందుకనే తను అక్కడి నుంచి చెప్పేసి ఆర్డర్ వేయకుండా ఆ ఆర్డర్ని ఫాలో చేయడానికి వచ్చాడు ఆయన. ఒక మనిషి రూపంలో నేను పుట్టాలి. ఒక ఇబ్బందుల గుండా యేసుక్రీస్తు వారు జన్మించింది ఆశామాష జన్మ కాదు. ఎంతో కష్టముతో, ఎంతో శ్రమతో, ఎంతో ఇబ్బందితో, ఎంతో వేదనతో, ఎంతో సూటుపోటి మాటల చేత గుచ్చబడి ఆయన జీవితం సజావుగా లేదు. ఆందోళన, భయము, తండ్రి పరిచర్య చేయాలని ఒక చిత్తమే. ఆయన వాక్యము నేర్చుకోవాలి, దాన్ని నలుగురు ప్రకటించాలి, అనేకులు విశ్వాసం పొందాలి, దేవుడు రాజ్యాన్ని స్థాపించాలనే ఒక ధ్యాస తప్ప నుంచి ఏం లేదు. ఆ చిత్తాన్ని నేను ఎక్కడ నెరవేర్చలేకపోతానా? ఆ చిత్తాన్ని నెరవేర్చాలి, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు పట్టుదలతో చేశాడు భూమి మీద. అందుకోసమే వచ్చాడు. అలాగే మరి యోహాను సువార్త 14:9 కూడా చూద్దామండి. యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండును, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రి చూచిన వాడే ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి నా యందు, నేను ఆయన యందు తండ్రి ఉన్నావని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెబుతున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు,
తండ్రి నా యందు నిలిచున్న తన క్రియలు చేయిచున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. నేను ఆయన యందున్నాను, ఆయన నా యందు ఉన్నాడు. మరి యేసు ప్రభువారు కుమారుడే కండి, కుమారుడుగా వచ్చాడుగా. ఆయన యొక్క క్యారెక్టర్లోకి వచ్చాడు, అనే ఒక పాత్రగా వచ్చాడు. అక్కడ ఒక పాత్రగా, ఒక పనిముట్టిగా వాడడానికి. కానీ ఆయన అంత కాన్సెప్ట్ అంతా ఒకటే, అగోచరుడు. నేను చెప్పే కదా, కంటికి కనపడటం, చెవులకి వినపడడం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాం మనం. ఎలాగా? ఇప్పుడు యేసురాజు గారు ఉన్నారండి, ఆయన పేరేంటండి? అప్పారావు గారు. అవునా? తల్లిదండ్రులు పెట్టి. ఆయన ఫ్రెండ్స్ ఏం పిలుచుకుంటారు? హరికృష్ణ గారని. అవునా? మరి ఆయన మారు మనసు పొందిన తర్వాత పేరేంటండి? యేసురాజు గారు. 3 పేర్లు ఉన్నాయి. అప్పారావు గారు, హరికృష్ణ గారు, యేసురాజు గారు. 3 పేర్లతో పిలిచి మీరు పలుకుతారా? మీ అమ్మాయి పలికిద్దా? ఏమండి? ఇంట్లో ఏంటిది? యేసురాజు గారు. బయటికి వెళ్తే హరికృష్ణ గారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే అప్పారావు గారు. అవునా? స్థలాన్ని బట్టి, అక్కడ పనిని బట్టి పేరు మారుతుంది. అవునా? మనిషి ఒక్కడా కాదా? ఒక్కడా కాదా? యేసురాజు గారు ఒకలా కాదా? ముగ్గురా మీరు? పేరు మనిషి ఒక్కడే, పేర్లు పెట్టుకుంటాం. సంటి, బుజ్జి, నాన్న, బంగారం, చిట్టి బంగారం అని పిలుచుకుంటాం. అవునా? ఏదైనా ఒకటే. దేవుడు అదే చెబుతున్నాడు. వచ్చాడు, తన క్రియ చేయడానికి వచ్చాడు ఇక్కడ. తన క్రియ చేయడానికి వచ్చాడు ఇక్కడ. అంతేగాని తాను పవర్లే కాదు. కుంటివారిని, గుడ్డివారిని ముట్టి స్వస్థపరిచింది ఒక యేసు ప్రభువారే జీవిత కాలంలో. నేత్రాలు ఇచ్చింది యేసు ప్రభువారే. ఎవరి వల్ల కాల? అవునా కాదా? కళ్ళు ఇచ్చింది యేసు ప్రభువారే. సృష్టికర్త కాబట్టి ఇచ్చాడు. అంతమంది వీళ్ళన్నారు కానీ ఎవరి వల్ల కాలది. అవునా కదా? పుట్టుగుడ్డి వారికి సైతం కళ్ళు ఇచ్చింది ఆయనే. ఆయన స్పెషాలిటీ ఆయనకే ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువారిని శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు. యేసురాజు గారు, యేసురాజు గారు, తండ్రిని చూపించండి, మీ తండ్రిని చూపించండి అని అడుగుతున్నారు. అంటే నేను కాదా? హరికృష్ణ గారు నేను కాదా? అప్పారావు గారు నేను కాదా? యేసురాజు గారు నేను కాదా? మీరు ఎరగట్లా, మీతోనే ఉన్నా. నేను ఇక్కడ ఉన్నప్పుడు అయ్యండి, మీరు చేసే పని మీరు చేస్తున్నారు. పక్కకి వెళ్తే, చర్చిలోకి వెళ్తే ప్రార్థన చేస్తున్నారు. ఇంటికి వస్తే రెస్ట్ తీసుకుంటున్నారు. స్థలాన్ని బట్టి పని మారుతుంది, కానీ వ్యక్తి ఒకలేగా అది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే తండ్రి తన యొక్క అధికారం చొప్పున కుమారుడు పంపించాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? క్రియ చేయడానికి. అంటే ఏంటి? ఈ పని నేను చేయడానికి వచ్చాను అంటే నేను పెట్టే ఆజ్ఞల్ని నేను ఫాలో అయ్యి వెళ్తా చూపిస్తానని దేవుడు వచ్చి చూపించాడు ఇక్కడ. అవునా? మరి పరిశుద్ధాత్మ దేనికి? మనల్ని నడిపించడానికి, ఒప్పుకోలు చేయడానికి, మళ్ళా మనతో పాటు నివసించడానికి, తనతో పాటు పరలోకం తీసుకెళ్ళడానికి. అవునా? పెద్ద వాడ ఉందండి. ఏం చేస్తుంది ఆ వాడ? తూర్పు పడమర వెళ్ళమంటే వెళ్ళిద్దా? తెలియదు సముద్రంలో. ఎందుకంటే లెఫ్ట్ రైట్లో ఉండదు, బోర్డులే ఉండవు అక్కడ. ఎలాగెళ్ళిద్ది? చిన్న సుక్కానియే ఆ యొక్క దిక్సూచేత వెళ్ళిద్దా పడవ ఎక్కడికైనా. అవునా? అలాగే మనం ఏం చేసినా, ఎంత చేసినా యేసు అనే చొక్కాని లేకపోతే మనం వ్యర్థం మన జీవితం. ఆ మర్మాన్ని మనం ఎరగాలి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22. ఒకటో అధ్యాయము 21-22. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టబను. ఎందుకంటే సంతోషం క్రిస్మస్ అంటే? ఎందుకంటే క్రీస్తు పుట్టుకంటే ఆనందం. తన ప్రజల పాపము నుంచి ఆయనే రక్షించును. అమ్మే వైద్యుడు తానే, రోగియు తానే, అమ్మయు తానే, తండ్రి తానే, అన్నీ తానే. మనల్ని రూపుదిద్దడానికి, మనల్ని మార్గంలో నడిపించుకోవడానికి వచ్చాడండి ఆయన. ఆమేన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. వారి పాపం నుండి ఆయనే రక్షించి తనకి యేసు అని పేరు పెట్టబడను. ఆమేన్. థ్యాంక్ యూ. కానీ ఎవరికైనా తెలుసా ఇది? జ్ఞానులకు తెలుసు, గొల్లలకు తెలుసు, చుట్టుపక్క ఉన్న వారికి తెలుసు యేసు ప్రభు వారు పుట్టారని. అవునా? దేవదూతలకు తెలుసు, పరలోక సైన్య సమూహానికి తెలుసు ప్రభు వారు పుట్టారని. అవునా? కానీ యేసు ప్రభు వారి అద్భుత కార్యాలు చేస్తుంటే ఈయన మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఏమండి, వడ్రంకి వాడు కాదా అని కొన్నిసార్లు ఆలోచించారు ఆయన ఎవరని. శిష్యులు కూడా ఆ యొక్క సముద్రంలో అలలు వచ్చి ముంచి వేస్తున్నప్పుడు కూడా ఈయనెవరు అని ఆశ్చర్యంగా చూశారు ఆయనతో తిరుగుతున్నాయి. అవునా? అలాగే మరి యేసు ప్రభు వారు ధోని ఎక్కి మొదటగా పేతురు గారు, యోహాను గారు పడవ ఎక్కినప్పుడు వారికి చేపలు పడలా, రాత్రి అంతా వల వేసిన. యేసు ప్రభు వారు మాట చొప్పున వల వేశారు, చేపలు పడ్డాయి. అప్పుడు అమ్మో మా వల్ల కాదు, నువ్వెవరో గొప్పవాడివి, మా నుంచి వెళ్ళిపో, మేము తట్టుకోలేమంటున్నారు వాళ్ళు. అర్థం చేసుకున్నారా? చేసుకోవాలా, లేఖనాన్ని పరిశీలించాలా. అందుకోసం నీ కోసం, నా కోసం, చదువు రాని వారి కోసం కూడా నేను వచ్చానని తెలియజేస్తుంది క్రిస్మస్. నాకు బైబిల్ తెలియదన్న వారి కోసం కూడా తెలియజేస్తుంది క్రిస్మస్ సువార్త. సర్వలోక వ్యాప్తిది, సర్వలోకానికి, ప్రపంచ వ్యాప్తానికి కూడా ఈ క్రిస్మస్ చేయడం కూడా క్రీస్తు పుట్టాడని తెలుసుకోవడానికి. బైబిల్ తెలియని వారు ఉన్నారు, చదవని వారు ఉన్నారు. మన కోసము రక్షించడానికి ఆయన పుట్టాడు. ఎందుకు రక్షిస్తున్నాడు? ఆత్మ రక్షించడానికి, ఆత్మ రక్షించడానికి దేవుడు పుట్టాడు. మన ఆత్మ నశించిపోకుండా ఉండడానికి ఆయన పుట్టాడు. మన పాపాల నుంచి పరిహారం చేయడానికి ఆయన పుట్టాడు. ఆమేన్. అయితే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? ప్రవచనాల నెరవేర్పు కోసం. సంఖ్యాకాండం 24, 12, 15. సంఖ్యాకాండం 12వ అధ్యాయము, క్షమించిన 24వ అధ్యాయము 12. అందుకు బిలాము బాలాకు తన ఇట్టెండు వెండి బంగారములు నాకు ఇచ్చిన నా ఇష్టము చెప్పున మేలైన కీడైన చేటుకు యెహోవా సెలవిచ్చిన మాట మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలుకును. నా యొద్ద నుండి పంపిన నీ దూతతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల ఎద్దుకు వెళుతున్నాను. అయితే కడపడి దినములో ఈ జనులకేమి చేయుదురో అదే నీకు విశదపరచుదును. ఏమండి, బయోరు కుమారుడైన బిలాంకు దేవోక్తి కనులారా చూసినాడు. ఏమండి, ఏమని వచ్చింది ఇక్కడ 17లో మనం చూస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయెల్లో లేచును. ఆమె. థ్యాంక్ యూ. నక్షత్రం ఉదయిస్తుంది యాకోబులో, రాజదండము ఇజ్రాయెల్లో వస్తుంది. దేవుడు పుడుతున్నాడు. జరగబోవు దినముల్లో దాని గురించి తెలియజేయడానికి వాక్యది, దేవుడి యొక్క వాక్. ప్రవచనాన్ని మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూసాం లేదా? కన్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, యేసు అని పేరు పెడతారు, రక్షకుడు అని పేరు పెడతారు, యేసు క్రీస్తు అని పేరు పెడతారు, అభిషేక్తుడని మనం చూసామండి. అవునా? మరి పుట్టాడా లేదా? ప్రవచన నెరవేర్పు. మొదటిది ఏంటి? కనపడడానికి, మనందరికీ తాను పరిచయం చేసుకోవడానికి వచ్చాడు. రెండవదిగా ప్రవచనాల నెరవేర్పు కోసం, తన ప్రవక్తలకు ఇచ్చిన మాట అబద్ధము కానేరదు, దేవుడు ఇచ్చిన మాట అబద్ధము కాదని నెరవేర్చడానికి వచ్చాడు దేవుడు. మరి మూడవదిగా మనం చూసినట్టయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుడుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఎందుకు పుట్టాడండి? ప్రాణం ఇవ్వడానికి వచ్చాడంటే యేసయ్య
తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీ కోసం నా కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చానన్నాడు. ప్రాణం ఇచ్చేంత ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ, కల్వరి గిరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ. ఆశ్చర్యకరమైనది ఆయన చూపించే ప్రేమ, అద్భుతకరమైనది ఆయన మన మీద చూపించే ప్రేమ. ప్రాణం ఇవ్వడానికి నువ్వు చేసిన అప్పు, పాపము ద్వారా చేసిన అప్పు నీ మీద పడి నిన్ను చంపకుండా దాన్ని ఆపడానికి వచ్చిన ప్రేమ. నిన్ను దరిద్రుడిగా ఉండడానికి కాదు, ధనవంతుడిగా చేయడానికి వచ్చిన ప్రేమ. నిన్ను ఇక్కడ నీ ఆత్మ ఇక్కడ నశించిపోకుండా తనతో పాటు తనతో కూర్చోబెట్టుకొని మాట్లాడటానికి, తనతో సావాసం చేయడానికి వచ్చిన ప్రేమ. రాజవీధుల్లో తిరిగే దేవుడు మురికి వాళ్ళకి వచ్చాడు. బెంచ్ కారులో తిరిగే దేవుడు నీకోసం నా కోసం మురికి వాడలు, మురికి మధ్యన పశువుల తొట్టిలో, ఏమండి తొట్టిలో ఏమేస్తారు? పాడైపోయిన అన్నం, మిగిలిపోయిన అన్నం, సద్దొచ్చింది, అవునా? తొక్కలో ఎన్ని వేస్ట్ అంతా దాంట్లోనే ఉండిద్ది, అవునా? దేనికంటే బలము. గేదెల పాలు బాగిస్తాయి. దేనికంటే గేదెలు పాలు బాగిస్తాయంట, అవునా? అందుకే దాంట్లో వేస్తాం. అక్కడికి వెళ్తే వాసన తట్టుకోలేం. అయినా సరే ఆవులు కానీ గేదెలు కానీ చక్కగా ఆ మొత్తం తొట్టంట నాకు వదిలిపెట్టేస్తాయి, ఇష్టమైన వేస్తాయి, అవునా? కానీ ఆ తొట్టిలో ఎవరు పుట్టారండి? తృణీకరించబడిన, ఏమండి వెలివేయబడిన, దుర్గంధంతో ఉన్న, వాసన వస్తున్న ఆ తొట్టిలో ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టిన నేడు క్రిస్మస్, క్రిస్మస్ బాలయేసు క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ నా యేసు క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ బాలయేసు క్రిస్మస్, నజరేయుని చూడ నాకెంతో. ఎందుకంటే ఆనందం? బాలయేసుని చూడ ఎందుకంటే ఆనందం? నీకోసం నా కోసం సమాధానం ఇవ్వడానికి సాతాను నీ మీద పొగల కక్కుతుంటే, నీ మీదకి విరిచి పడుతుంటే యేసు రక్తమే జై అని పోగొట్టడానికి వచ్చాడండి. ఒక్క మాట చాలు, యేసు రక్తంకే, యేసు రక్తంకే అనగానే సాతాను యొక్క కూసాల సైతం గడగడ గడగడ వణికించడానికి వచ్చాడండి ఆయన. శత్రువుకి దాన్ని సాధించడానికి ఆయుధం ఇచ్చాడు వాక్యం, దాన్ని జయించడానికి ఇచ్చాడు ధైర్యం, విశ్వాసం. కంటికి కనపడదు, చెవులకి వినపడదు, ఆత్మతో యుద్ధము చేస్తుంది, అది శరీరంతో యుద్ధం చేస్తుంది, మనసుతో యుద్ధము చేస్తుంది, శరీరాన్ని గాయపరుస్తుంది. యోబుని ఎలా గాయపరిచింది? వ్యాధితో, కురుపులతో గోక్కున్నాడు, చిల్ల పెంకులతో కూడా గోక్కున్నాడు. అయినా దురద తీరట్లా. వాడికి ఎలాగుంది? నవ్వుతున్నాడు. మనసును గాయపరిచాడు. ఇంకైనా నీ దేవుణ్ణి దూషించి వదిలివే, నీ దేవుణ్ణి అంటుంది భార్య. వదిలిపెట్టాడా? అయినా మనసును పొల్లపోట్లు పొడిచారు. ఇచ్చిన కుమారులు కుమార్తెలు ఆస్తి మొత్తం కోల్పోయారు. అయినా దేవుణ్ణి దూషించాడా? దూషించలా. అటువంటి ఆయుధం, నా నమ్మకం, నా ఆయుధము, నా ధైర్యము, నా బలము, నా శక్తి అనే ఒక విశ్వాసాన్ని దేవుడిచ్చాడని మన కోసం, నీ కోసం నేనున్నా. ఆఖరి క్షణములో అయినా సరే, ఆఖరి నిమిషములో అయినా సరే, అద్భుతం రాయడానిక, చరిత్ర తిరగరాయడానికైనా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఎర్ర సముద్రం ముందు కూర్చున్నారు. ఎలాగా? ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి, ఫరో బానిసత్వం. ముందుకెళ్తే ములిగి చచ్చిపోతాం, వెనక్కి వస్తే బానిసత్వం చచ్చిపోతాం. ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రభుకు మొరపెట్టారు. యేసయ్యా, ఇక అయిపోయింది జీవితం,
యేసయ్యా నీకే సాధ్యము. ఏం చేయాలి అర్థం కావట్లా. బానిసత్తలు విసిగిపోయారు, అలసిపోయారు, వేసారిపోయారు. బలపరచువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఓర్పుతో రాత్రంతా కూర్చొని సముద్రము దగ్గర ప్రార్థన చేశారు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు. అదే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అమ్మ థ్యాంక్ యూ. ఏదైతే సమస్య అనుకున్నాడో ఆ సమస్య గుండా నేను నడిపించాడు. అమ్మ థ్యాంక్ యూ. జీసస్ అనరండి, నడిపించట్లేదు దేవుడు మిమ్మల్ని. చెప్పాలి ఉత్సాహంగా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఆ లోపల ఇజ్రాయెల్ నడుచుకుంటూ వెళ్తుంటే, అబ్బా గోడలు భలేగా ఉన్నాయిరా, నీటి గోడలు ఎప్పుడు చూడలేదు. ఏమైనా చేయగలవు దేవా, స్తోత్రం, కథ మొత్తం మార్చగలవు అని అనుకుంటూ వెళ్ళారు లేదా? స్తోత్ర గానాలు పాడుకుంటూ ఆ సమస్య గుండె, ఆ నుయ్యి గుండె, ఆ గోతి గుండె నడుచుకుంటూ దేవుడికి స్తోత్ర గానాలు పాడుతూ వెళ్ళారు. ఏదైనా చేయగలడు ఆయన. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్రయధనము నీ కొరకు, నా కొరకు, పాపముల కొరకు. పాపం ఏంటండి? దేవుడిని దూషించిన పాపమే. పాపం ఏంటండి? దేవుడికి ఇష్టంగా బతకపోయిన పాపమే. పాపం ఏంటండి? దేవుడు ఆజ్ఞలు అనుసరించకపోయిన పాపమే. ఏదైనా పాపము. చిన్న పాపము చాలు ప్రాణము తీయడానికి, చిన్న పొరపాటు చాలు. అవునా? కానీ 10 అంతస్తులు మేడ కట్టుకున్నారండి, పెద్ద భవనం. ఆ పెద్ద భవనానికి చక్కగా కిటికీ పెట్టారు, డైరెక్ట్గా ఈ ఫ్లోర్కి ఆ కిటికీకి. అంతస్తుకు 4 పైనుంచి కింద చూడాలని ఓపెన్ టాప్గా పెట్టారు కిటికీకి. అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడు ఉన్నాడు, దేక్కుంటూ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. భలేగుందే, సౌండ్లు బాగా వస్తున్నాయే, పక్షులు బాగున్నాయే అని చెప్పి దేక్కుంటూ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. తల్లిదండ్రులు చూడట్ల పనిలో ఉన్నారు. ఏమైంది? ఆ కిటికీల నుంచి అలా దేక్కుంటూ ముందుకెళ్ళాడు. 10 అంతస్తుల బయలుంగ నుంచి కింద పడ్డాడు, చనిపోయాడు. దీంట్లో ఆ పిల్లవాడు చేసిన తప్పు ఏంటండి? అన్యం పుణ్యం తెలుసా ఏమండి? ఆ పిల్లవాడికి పాపం అంటే తెలుసా? శిక్ష ఎందుకు అనుభవించాడు? ఎందుకు చావాలి? ఎందుకు చనిపోయాడు? ఏ పాపం చేశాడని ఏమి తెలియదు. ఆకలేస్తే పాలు తాగుతున్నానని కూడా తెలియదు దానికి. అవునా? ఎందుకు చనిపోయాడు? తల్లిదండ్రులు చేసిన పొరపాటు, నీ పితరులు చేసిన పొరపాటు, జ్ఞానం ఎరిగిన వారు చేసిన పొరపాటు, ఆ పితృ పారంపర్యం వస్తున్న పొరపాటు ఏమైంది? బిల్డింగ్ కట్టారు, అంత అంతస్తుకు ఓపెన్ టాప్లో విండో ఉంటే బాగుండిద్దని చెప్పారు. అదే పాపం అయిపోయింది. అవునా? అదే పాపం అయిపోయింది. చిన్నదే, 10 అంతస్తులకి చిన్న కిటికీ చిన్నదే పాపం కూడా. కానీ అనుభవించడానికి ముక్కు పచ్చరారిన పసివాడు చనిపోయాడు. అవునా? అలాగే ఆనాడు ఆదాము అవ్వ చేసిన పాపము, మన పితరులు చేసిన పాపము, అదంతా పాప భారము మనకి ఎరిగినా ఎరగపోయినా నిండి ఉన్నా. అందుకోసమే వచ్చాడు. నీకు తెలియదు, నువ్వు పసిపిల్లవాడివి, నువ్వు పడిపోతుంటే పట్టుకోవడానికి వచ్చాడని రెడీగా తన ప్రాణాన్ని అడ్డేసి, నువ్వు చనిపోతుంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసా. నీ రక్తం చెందకూడదు, నా రక్తమే చెందాలి. నువ్వు దున్నపడకూడదు, నా శరీరమే దున్నపడాలి. నువ్వు విత్తపడకూడదు, నీ శరీరము నువ్వు బాధించబడకూడదని, నువ్వు అవమానించబడకూడదని, నువ్వు ఉమ్మివేయబడకూడదని, నీ సమస్యలతో ముళ్ళ కిరీటాలతో నేను బరువు వేయకూడదని ఆయన వచ్చాడు. శరీర రూపధారి అయి రక్షకుడు పుట్టేనేడు నాకెంత ఆనందం, బాలయేసు పుట్టేనేడు నాకెంత ఆనందం. క్రిస్మస్ ఆనందమా కాదు? ఇప్పుడు పసి పిల్లవాడు చనిపోలా సేపోయాడు. ఎలాగా? దేవుడు కాపాడాడు తన ప్రాణాన్ని వేసి.
అప్పుడు ఎవరికి చెప్పాలి? థ్యాంక్ యూ. తెలిసి తెలియక చేసిన చిన్న పెద్ద తప్పులు అన్నిటి గురించి కూడా వివరంగా విపులంగా తెలియజేయడానికి తన యొక్క బైబిల్ యొక్క ధర్మశాస్త్రములో రాయబడి దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజలకు తానే విమోచన ఇవ్వడానికి వచ్చినవాడు. ఆయన గురించి తెలుసుకోవాలి. గొల్లలు పొలంలో ఉన్నారు. ఆ వెలుగేంటో అర్థం కాక భయపడిపోయారు. ఈ భయపడిపోతుంటే వచ్చి దేవేమని వచ్చిందేమో అనుకున్నారు. దూత వచ్చి, భయపడుకుడి, మహా సంతోషకరమైన సువర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించి ఉన్నాడు, జన్మించాడు పశువుల పాకలో, పొత్తిగుడ్డలతో చుట్టబడినవాడు పాకలో ఉన్నాడు చూడండి అని చెప్పారు. ఈరోజు నీ ఇంటి ముందు నీ పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసయ్య ఉన్నాడా? ఈరోజు జ్ఞానులకు దారి చూపించిన ఏ నక్షత్రం ఉందా? తెలియజేయాలి ఈ వర్తమానాన్ని, సువర్తమానాన్ని తెలియని వారికి, భయపడుతున్న వారికి, చీకట్లో ఉన్న వారికి, వెలివేయబడిన వారికి, అనాథులుగా వండబడుతున్న వారికి, ఏమండి నిరాశతో, నిస్సంకృతో, ఏమండి అధికార భావంతో, అహంకార భావంతో అణచివేయబడుతున్న వారి కొరకు, నీ కొరకు, నా కొరకు అనాథ కాదు నువ్వు, నీ కొరకు యేసయ్య ఉన్నాడనే అనే శుభవర్తమానం తెలియజేస్తున్నాం ఇవాళ. ఈరోజు నీ కొరకు, నా కొరకు పుట్టాడు, దావీదు పట్టమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. మీ కొరకు, మా కొరకు, అందరి కొరకు యేసయ్య పుట్టాడు. నజరేయుని చూడ నాకెంతో ఆనందం, బాల యేసును చూడ నాకెంతో ఆనందం. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? ఆనందంతో యేసయ్యను చూశారు, తరించిపోయారు. ఆ విషయాన్ని ఏం చేశారు? అందరికీ చెప్పారు ఊరంతా. ఓ ఎల్లమ్మ, పుల్లమ్మ, నల్లమ్మ, రెండమ్మ, యేసయ్య పుట్టాడమ్మా బెత్లెహేములో, నేను చూసా ఆనందం వచ్చింది అని చెబుతున్నారు. చెప్పారా లేదా? గొల్లలంతా శుభవర్తమానం అందరికీ చాటారు. ఈరోజు కూడా మనం ఏం చేయాలి? మనం గొల్లవాడివే, మనం కూడా ఎవరండి? ఎందుకు పనికిరాని వాళ్ళమే. ఆ సువర్తమానాన్ని చాటుతున్నాం. యేసయ్య నీ కొరకు, నా కొరకు పుట్టాడు. నువ్వు పాప భారంతో బాధపడవద్దు, ఒంటరి దానివని బాధపడవద్దు, ఒంటరివాడివని బాధపడవద్దు. నీ కోసం నేనున్నాను. తోకని తలగా చేసేవాడు యేసయ్య. అందుకనే కన్య గర్భమున పుట్టడం, కన్య గర్భవతి అవడమే అసాధ్యం, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఆయన. అవునా? తన శక్తి చేత, మాట చేత సృష్టిని అంతా సృష్టించిన గొప్ప దేవుడు. కానీ మనిషిని తన రూపులో నిర్మించిన వాడు, తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా, తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా నన్ను పెంచి పోషించిన యేసయ్య తండ్రికే వచ్చాడు మహారాజు. మన కోసమే అండగా తోడుగా శకపురుషుడు, మహిమాన్వితుడు, మారా రాజతుడు. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. నలిగిన వారికి, చెరలో ఉన్న వారికి, బానిసత్వంలో ఉన్న వారికి నిత్య జీవం ఇవ్వడానికి. ఇక చాలండి, రాత్రి నుంచి అలసిపోయి ఉన్నారుగా. ఈ 3 వచనాలతో సరిపెడదామండి. ఈ దేవుడి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. మన యేసయ్య కోసం ఎందుకు వచ్చాడు అనడానికి కూడా. నిజంగా దేవాది దేవుడు, దేవుడు ఎలాగుంటాడో తెలియదు, ఆయన రూపం ఎలాగుంటుందో తెలియదు, ఆయన మాట ఎలాగుంటుందో తెలియదు, ఆయన మాట్లాడితే ఎలాగుంటుందో తెలియదు. కష్టంలో కుంగిపోతున్నప్పుడు ఎవరైనా ఆదరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను చేరదీస్తే బాగుండు అంటే ఎలాగుంటుందో తెలియదు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానాల చేత, ఆయన నీతో మాట్లాడుతున్నాడు నేనున్నానని. దేవుడు నిజంగా అటు మంచి గొప్ప దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చలేమండి. అందుకే స్తోత్రాలు చెల్లిద్దామండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికే మహిమ, ఘనత, ప్రభావములు. ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రాలు చెల్లిద్దామండి. దూతలు ఆ రోజు ఆ పాకలు స్తోత్రాలు చెల్లించారండి. పరలోక సైన్య సమూహము కూడా స్తోత్రాలు చెల్లించారండి. తూర్పు దేశ జ్ఞానులు కూడా బంగారము బోలము ఇచ్చి, దేవుడు సామ్రాన్ని ఇచ్చి సాగిలపడి మొక్కి నమస్కారం చేశారండి. ఆ గొల్లలు కూడా వచ్చి దేవుడిని చూసి ఆనందపడి ఎంతో తరించారండి, స్తోత్రాలు చెల్లించారండి. అలాంటిది నువ్వు నేను ఈరోజు ఒక నోటి మాటేగా స్తోత్రములయ్యా
నా కోసం పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన దేవా, నా కోసం నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవా, నా కోసం నీ సమయాన్ని ఇచ్చిన దేవా, నా కోసం నీ రక్తాన్ని ఇచ్చిన దేవా, నా కోసం నీ శరీరాన్ని ధారపోసిన దేవా, నా కోసం అయా నిన్ను చూడలేదని బాధపడుతున్నానని, ఇదిగో నేనున్నానని వచ్చిన దేవా స్తోత్రములయ్యా. అయ్యా నలిగిపోయి ఉన్న వారిని, కుంగిపోయిన వారిని, బాధలో ఉన్న వారిని, అయా విరిగి నలిగిన వారిని కాపాడడానికి వచ్చిన దేవా స్తోత్రములయ్యా. అయా తొక్కగా ఉన్నను నేను తలగా ఉన్నస్తానన్నావు దేవా. అందులో కూడా దేవా స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ ఘనత ప్రభావములు. స్తోత్రములు 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 స్తోత్రములు. దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, యేసయ్య మధ్యాహ్న కాల ఆరాధన సమయంలో హాజరైన దీవించి ఆస్వాదించండి. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించా సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నింపి శుభవర్తమానం అనేకులకు తెలియజేయటం మార్గం దయచేయనువ్వా. నీ కొరకు లోకములో జ్యోతుల వల్ల వెలిగించబడ్డకు మార్గం దయచేయి. పాపాన్ని వైపు తీసివేయండి ప్రభా, చీకటి తీసివేయి, వెలుగును దయచేయి, శక్తిని దయచేయి, బలమును దయచేయి, జ్ఞానమును దయచేయి. యేసు రక్తమును కుమరించి సహాయం దయచేయి. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామం పరిశుద్ధగాక, నీ రాజ్యం మాకు వచ్చగాక, నీ చిత్త పరలోకం నెరవేందు, భూమి ఎందుకు నెరవేందుగాక. మా దేహాన్ని మాకు దయచేయను ప్రభా, మా అవసరం మేము క్షమించిన ప్రకారం మా రుణంలో కూడా క్షమించదేవా. దుష్టు యొక్క శోధనలు పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకే చెల్లును గాక. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో వెలుగును నింపునగాక, సమాధానం నింపునగాక, శాంతి నింపునగాక. ప్రతి ఒక్కరి జీవితంలో మనకు, మన సంఘమునకు, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధుమిత్రులకి, ఈ గ్రామస్తులకి, పట్టణస్తులకి, సేవకులకి, సేవకురాళ్ళకి, అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్లెస్ మహారాజుకి, దావీదు కుమారుకి, ప్రభులకి, రాజుల రాజుకి, యేసు రాజుకి, మహారాజుకి, యేసు రాజుకి, సర్వోన్నతుడికి మీ అందరికీ వందనాలండి. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థ్యాంక్ యూ జీసస్.